ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ పేరుతో ఒక రాజధాని ప్రాంతాన్ని ప్రకటిస్తే ప్లాన్ బిగా బాగుంటుందేమో. ఒక సస్టైనబిలిటీ ఉంటుంది, వయబిలిటీ ఉంటుంది. ఎందుకంటే డెన్సిటీ ఉన్న ప్రాంతం మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి 3 నగరాలు లేదా పట్టణాలతో పాటు డెన్సిటీ ఉన్నటువంటి విలేజెస్ యొక్క సమాహారం కాబట్టి బాగుంటుందేమో అని వైఎస్ జగన్ చేసినటువంటి ప్రతిపాదనకు లభిస్తున్నటువంటి ఆదరణ నేపథ్యంలో, స్పందన నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం అనుకూల మీడియాగా ముద్రపడినటువంటి ఎల్లో మీడియాలో ప్రధానంగా ఉన్నటువంటి ఏబిఎన్ అధినేత ఆర్కే తొలిపలుకు పేరిట ఏ విధంగా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు అందరి ముందు ఉంచారో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఒక పైశాచికత్వం పట్టుకుంది. రేపు పొద్దున వైఎస్ జగన్ మీ భార్యలు కారు అని చెప్తే ఆ భార్యలకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తారేమో అన్నట్టుగా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసే స్థితికి ఎల్లో మీడియా దిగజారిందని చెప్పాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్, ఎలా చూడాలి ఆర్కే తొలిపలుకు పేరిట రాష్ట్ర ప్రజల ముందు, రాష్ట్ర ప్రజలకు ఉంచినటువంటి విషపూరిత వ్యాఖ్యలు? అసలు ఎక్కడికి పోతుంది మీడియా? ఇంతలా దిగజారాలా? తమ వాదనకు కాదు అన్నందుకు ఇంతలా దిగజారిపోవాలా? రెహమాన్ గారు, బేసిక్గా తొలిపలుకుల పేరుతో రాధాకృష్ణ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది ప్లే కూడా కాలేదనుకుంటా. తర్వాత అంటే ప్లే చేయడానికి వాళ్ళు కూడా ఇష్టపడలేదంటే ఆ వ్యాఖ్యలు ఎంత అసహజమైనటో చెప్పకనే చెప్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో తనకంటూ ఒక శైలి, ఒక ముద్ర, ఇది రాధాకృష్ణ గారే చెప్పగలరు, ఈ వ్యాఖ్యలు రాధాకృష్ణ గారే చేయాలి, చేస్తారు అనేంత క్రెడిబిలిటీ ఆయన తెచ్చుకున్నారు. దాన్ని ఎవరు కాదని లేదు. కానీ అలాంటి వ్యక్తి అప్పుడప్పుడు ఇట్లాంటి అసహజమైన ధోరణి ప్రదర్శిస్తూ ఉంటాడు. అసహజమైన ధోరణి ఎప్పుడు వస్తుందంటే, మన దగ్గర డిఫెన్స్ లో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పలేని ఒక గందరగోళ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అసహజమైన మాటలు వస్తాయి. ఇక్కడ టాపిక్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక ప్రపోజ్ చేశాడు. మావిగన్ పేరు పక్కన పెట్టండి. ఇప్పుడు అమెరికాలో పెంటగాన్ ఉంది. పెంటగాన్ పేరు బాగుందా? అంటే ఇప్పుడు బహుశా రాధాకృష్ణ గారు కానీ పెట్టుంటే ఆ మావిగన్ అనేది పెంటగాన్తో పోల్చుంటారేమో. అక్కడ అమెరికాలో పెంటగాను, ఆంధ్రప్రదేశ్ లో మావిగన్ అని ఏమైనా పోల్చుంటారు. జగన్ గారు పెట్టారు కాబట్టి కాదనే. నేను కూడా ఒక రాయలసీమ మూమెంట్ లో ఉన్న వ్యక్తిగా జగన్ గారిని ఒక ప్రశ్న లేవనెత్తాం. అప్పుడు 3 రాజధానులు అన్నారు, ఏదో రాయలసీమ కర్నూలు వస్తుంది అనుకుంటే, ఇప్పుడు మీరు మావిగన్ అంటే తర్వాత కర్నూలు రాజధాని న్యాయ వ్యవస్థ వస్తుందా రాదని క్వశ్చన్ వేసాం. సరే, వారి సమాధానం వాళ్ళు చెప్తారు. ప్రశ్నించడం వేరు, కానీ అసహజం ఎందుకు వస్తా ఉంది? ఇక్కడ అసహజం ఎందుకు వస్తా ఉందంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో, వారు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో వాళ్ళు ఎవరిని సాటిస్ఫై చేయలేకపోతున్నారు. అమరావతి సర్వస్వం, అమరావతి ద్వారానే రాజకీయ మార్పు జరిగిందన్న చరిత్ర ఉన్నటువంటి ఆ ప్రాంత ఉద్యమంలో వాళ్ళు సాటిస్ఫై కాలేకపోతున్నారు. కారణం ఏంటి? రిటైర్మెంట్ ప్లాట్స్ లేవు. కనుచూపు మేరలో రాజధాని పూర్తవుతుందా లేదో తెలియని పరిస్థితి. వీళ్ళు చెప్తున్న దానికి అక్కడ కింద జరుగుతున్న దానికి సంబంధాలు లేకుండా ఉంటున్నాయి. అందువల్ల ఇట్లాంటి పరిస్థితిలో ఎంచుకున్న ఒక మంచి మార్గం ఏంటంటే, రాజధాని పేరు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని రాజముద్ర ఢిల్లీకి పంపడం. ఇది ఒక సాధారణం జరిగే జనరల్ ప్రక్రియ. దాన్ని ఒక అసాధారణ ప్రక్రియగా మార్చి, ఇదే రాజధానికి మేము చేసిన అద్భుతమైనట్టు, దీంతో ఇంకా రాజధాని అయిపోయినట్టు, ఇంకెవరు దాన్ని ఏమీ చేయనట్టు, ఇట్లా ఇంటర్ప్రిటేషన్ చేసి రాష్ట్రం అంతా గోల చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పైపించి ఒక మీటింగ్ పెట్టి ఏం చేశారు? రాజధానికి సంబంధించి స్పెషల్ అసెంబ్లీ సమావేశం పెట్టి రాజధానికి మేమేం చేస్తామో చెప్పలా, జగన్ ఏం చేయలేదు అవన్నీ చెప్పారు. అంటే జగన్ తిట్టడం కోసం ఒక స్పెషల్ సభ పెట్టుకొచ్చారు. అంటే రాజధాని గుర్తింపు, పార్లమెంటు, దీంతో ఇదే గొప్ప విషయం అనుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అమరావతి రాజధానికి ఉన్న పరిమితులు, భారీ ఖర్చుతో పోల్చుకుంటే దానికి ఆనుకొని ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, మావిగన్ అనే పేరుతో ఇక్కడ బెటర్ కదా అన్నారు. ఇక్కడ కొంతమందిలో అది పనిచేస్తా ఉంది. ఏంటదంటే, ఒకటి, మీరు ఏం మాట్లాడుతున్నారు? అమరావతి రాజధాని ఎలా ఉంటుందంటే హైదరాబాద్కి మించి అంటున్నారు.
అంతే కదా, దేశంలో నెంబర్ 1 అంటే హైదరాబాద్కి మించి ఉండాలి. హైదరాబాద్కి మించి నగరం ఉండాలంటే జగన్ గారి ప్రపోజల్ బాగుంది అనిపిస్తుంది. హైదరాబాద్ నేనైతే అలాంటి రాజధాని వద్దనుకుంటున్నాను. బట్ జగన్ గారు ప్రతిపాదన హైదరాబాద్కి మించి రాజధాని కావాలంటే అదే కావాలి. ఎందుకు? హైదరాబాద్ ఎట్టయింది, హైదరాబాద్ ఒక నగరం, సికింద్రాబాద్ ఒక నగరం ఉంది. రెండు కలిపి జంట నగరాలు అయిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ వేరు, సికింద్రాబాద్ వేరు అనుకోరు. దానికి ఆనుకొనే పోతా ఉంటే కూకట్పల్లి, ఒక్కొక్క చోట ఒక చోట, ఇంకో చోట హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, గచ్చిబౌలి, మాదాపూర్, అట్లా ఒకటి కొనసాగుతూ ఉంటాయి. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఆనుకొని మహానగరం, ఆనుకొని కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటే విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరి, తాడేపల్లి దగ్గర ఉన్నాయి. ఇంకో 4-5 బిల్డింగ్లు కట్టేస్తే, 4-5 ఆఫీసులు కట్టేస్తే కలిసిపోతుంది. కాబట్టి ఈ రెండు కలిపేస్తే 30 లక్షల జనాభా అయిపోతుంది. కలిపేస్తే ఏంది, పేపర్ మీద కలిపేస్తే 30 లక్షలు అయిపోతుంది. కాబట్టి 30 లక్షల జనాభాతో రాజధాని స్టార్ట్ అవుతుంది. అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ కలిసినట్టుగా విజయవాడ, గుంటూరు కలిసి దానికి ఆనుకొని అమరావతి ఉంటుంది. దానికి విజయవాడకు ఆనుకొని మచిలీపట్నం, ఆ రూట్. అంటే హైదరాబాద్ తరహా రాజధాని కాబట్టి జగన్ చెప్పింది కరెక్ట్ కదా అనే భావన వస్తున్న ఆ చర్చ ముందుకు వచ్చేసింది. అంటే ఏదో చేయబోయి ఏదో చేసినారు. ఇప్పుడు జగన్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల వచ్చిన దీని నుంచి సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మరి అంత అసహజంగా ఉందనుకోండి రెహమాన్ గారు, సంతోషం కదా, గమ్మునైపోవచ్చు కదా, జగన్ ఐసోలేట్ అయిపోతాడు కదా. అంతే కదా. ఒక ప్రజలందరూ అసహించుకునే డెసిషన్ జగన్ గారు చెప్పుకుంటే మీరు ఎంజాయ్ చేయాలి. ఎందుకు? జగన్ గారు ఐసోలేట్ అయిపోతాడు. అవును. ఇక్కడ మీరు ఇంత అసహనాన్ని ప్రదర్శించారంటే ఎక్కడో జగన్ గారి చర్చ నడుస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను మహానగరం మళ్ళీ కొత్తగా పెట్టిందని జగన్ గారిని మళ్ళీ మహానగరం అవసరమా అని భావిస్తా. ఈ క్రమంలో మా రాయలసీమ అయిందని ప్రశ్నించేవాడిని కూడా ఇది హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటే జగనే కరెక్ట్ అని నేను చెప్తాను. హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యంలో ఒక అసహనం రాధాకృష్ణ గారికి వచ్చినట్టు. ఆ అసహనాన్ని నుంచి ఈ అసహజమైన మాటలు మాట్లాడారు. ఎప్పుడు కూడా అసహనమే అసహజానికి దారితీస్తుంది. కాబట్టి రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లో ఒక విచిత్రమైన వాదన ఉంది. అదేంటంటే జగన్ ఏం చెప్తే అది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తే తెలుగుదేశం అది కాకుండా ఏరే చెప్తున్నారా? చంద్రబాబు గారు ఒక డెసిషన్ చెప్పారు, అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది కాకుండా ఏది చెప్తున్నారా? 3 రాజధానులు చూడండి. జగన్ గారు 3 క్యాపిటల్ అన్నాడు. కర్నూలు స్వాగతించారు, విశాఖపట్నం స్వాగతించారు, ఎవరు? వైసీపీ వాళ్ళు. చివరికి అమరావతి నుంచి వెళ్ళిపోతున్న రాజధాని అనుకున్న వాళ్ళు కూడా స్వాగతించారు. పార్టీ బాస్ చెప్పిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వాగతిస్తారు. వ్యతిరేకించేది ఎవరు? ఇంక వెళ్ళిపోవాలనుకుని వ్యతిరేకిస్తారు, ఈ పేరుతో వెళ్ళిపోదామని. తెలుగుదేశం కూడా అదే కదా, జనసేన కూడా అదే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కూరకు అసంతృప్తి లేదా ఈ మొత్తం ప్రక్రియలో? వాళ్ళు మీరు ఎప్పుడైనా ప్రైవేట్ మైకులు పెడితే చెప్పట్లేదా మీలాంటి వాళ్ళకి? మైకిల్ ముందే చెప్పిన దానికి మైకి మీరు ఇంటర్లో 100 మంది తెలుగుదేశం వాళ్ళతో చేస్తుంటారు, వైసీపీ వాళ్ళు చేస్తుంటారు. మైకిల్ ముందు చెప్పినవన్నీ మైకి తర్వాత చెప్తున్నారా? ఇది వేరే విషయాలు చెప్పట్లేదా? కాబట్టి పార్టీ బాస్ చెప్పిన తర్వాత అవుతుంది. అయితే రాధాకృష్ణ గారు కానీ ఏబిఎన్ కానీ జగన్ కీడు చేయని పోయి మేలు చేస్తున్నారు. అదొక విచిత్రమైన లాజిక్. ఈ ఓడిపోయిన తర్వాత, ఓడిపోకముందు ఏదో చేసినారు కానీ ఓడిపోయిన తర్వాత కీడు చేయని పోయి మేడు చేస్తున్నారు. ఎట్లా అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఓటమి చెందిన తర్వాత జగన్ మళ్ళీ వస్తే, ఈ చర్చ పెట్టిన ఫస్ట్ ఏబిఎన్ వాళ్ళే, అంటే మళ్ళీ వస్తే జగన్ పీల్చుకు తింటాడు అని చెప్పదలుచుకున్నారు మీరు. కానీ ప్రజలు ఏమనుకున్నారు? మళ్ళీ వస్తాడంట జగన్ అనుకున్నారు. మీరు మళ్ళీ వస్తే అని మీరు అన్నారు, మళ్ళీ వస్తాడంట అని జగన్ అనుకున్నారు జనం. ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడుతున్నారు? జగన్ ఏం చెప్తే అంటారు? చివరకు భార్య, మీ భార్య కాదు మీ చెల్లి అంటే ఆమె కూడా పెళ్లి చూపులు చూపిస్తారంటే ఇంకా జగన్ ఏం చెప్తే గుడ్డిగా ఫాలో అవుతారని చెప్పదలుచుకొని మొత్తం మీద మీరు మంచోళ్ళు కాదని చెప్పదలుచుకున్నాడు, దుర్మార్గుడు అని చెప్పదలుచుకున్నారు. కానీ జనంకి ఏం రీచ్ అవుతుంది తెలుసా? ఇంత ఘోర పరాజయం అయినా మామూలుగా భారీ ఓటమి చెందిన పార్టీలో తిరుగుబాట్లు వస్తాయి, అసంతృప్తి వస్తుంది. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించరు, అధికారంలో లేనప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ జగన్ ఏం మాయ అంటూ తెలియదు. కానీ అధికారం పోయినా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లున్నా అట్లే ఉన్నారు, కింద వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. లేకపోతే ఒక ఎంపీ పోతున్నాడంటే ఇంకో 2 పోతారంట, పోనీలే అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన సమాధానం. కాబట్టి ఇట్లాంటి మొండి అయినా సరే వింటున్నారంటే జగన్ ఓడినా ముఖ్యమంత్రిగా ఉన్న పవర్ఫుల్ పార్టీ లీడర్ అని మీరు చెప్పదలుచుకున్నారు. జనం అట్టు అనుకుంటున్నారు. రాధాకృష్ణ గారు ఏదో చెప్పడం పోయినాడు, అప్పుడు ఎట్టయితే అధికారంలోకి వస్తే అన్నారో వస్తుంది అనుకున్నారు. ఇక్కడ జగన్ దుర్మార్గుడు ఇంకోటి చెప్పదలుచుకున్నారు. లేదు, జగన్ పవర్ఫుల్, ఓడిపోయినా కూడా గట్టిగా ఉన్నాడు అనిపిస్తుంది. కాబట్టి
రాధాకృష్ణ గారని ఎవరైనా అసహజనంతో చేసే మాటలు ఇట్లాంటి అసహజమైన పనులు ఎవరి కోసం అయితే ఇది చేస్తున్నారో వాళ్ళే లాభపడే పరిస్థితి వస్తుంది. ఇందాక నేను ఇదే ఇష్యూ మీద మావిగన్ ఇష్యూ మీదే ఒక లాయర్ హైకోర్టు లాయర్ గోసాల శ్రీనివాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు నాతోటి. గతంలో 3 రాజధానుల ఇష్యూ సుప్రీంకోర్టులోకి ఆశ్రయించినప్పుడు, సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వివరణ కోరుతూ సుప్రీంకోర్టు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇచ్చింది. రాష్ట్రానికి రాజధాని విషయంలో మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం, ఇందులో మేము కలగజేసుకోము, మా పాత్ర లేదు అని క్లియర్గా అఫీషియల్గా ఒక అఫిడవిట్ ఇచ్చింది. అది కూడా నాకు తెలిసి 2 సార్లు ఇచ్చినట్టుంది అఫిడవిట్ అది. సో అంటే ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే లాయరు, ఒక రాజధాని ఇష్యూలో మాకు సంబంధం లేదని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వమే సాక్షాత్తు అఫిడవిట్ ఇచ్చినప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం అదే రాష్ట్రానికి సంబంధించిన రాజధాని విషయంలో సవరణ చేసి చట్టబద్ధత కల్పించే అధికారం ఆ కేంద్రానికి ఎలా ఉంటుందనేది ఆ న్యాయవాది ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ 2 ఉన్నాయి. అంటే న్యాయవాది గారు సుప్రీంకోర్టు కాదు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2 అఫిడవిట్లు వేసింది కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీని చేశారు, ప్రతివాదన చేసినారు. వాళ్ళు మొదట ఒక అఫిడవిట్ వేశారు, ఏమని మీరు చెప్పిన పదాలే వాడారు. రాజధాని అంశం స్టేట్ అఫైర్, మేము ఈ విషయంలో జోక్యం చేసుకోము, కోర్టులు కూడా అనవసరం అని చెప్పింది. ఇంకో మాట కూడా చెప్పింది కేంద్ర హోంశాఖ, ఇదే బీజేపీ. తర్వాత మళ్ళీ ఇంకొక నోటీస్ ఇచ్చారు అమరావతి చేసేవాళ్ళు, బాగానే ఉంది, ఇది విభజన చట్టంలో ఉంది, మీరు డబ్బులు కూడా కొంత ఇచ్చుండారు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు కదా, కాబట్టి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు మీకు సంబంధం లేకుండా ఎట్టబోతుందని 2వ ప్రశ్న వేశారు. దానికి ఏమి ఇచ్చారు తెలుసా కేంద్ర ప్రభుత్వం, విభజన చట్టంలో అసెంబ్లీ, సెక్రటరియట్, రాజ్భవన్ డబ్బులు ఇవ్వమని ఉంది, కొంత ఇచ్చినాము, మీరు ఆడ కట్టుకుంటూ ఆడిస్తామని చెప్పారు. మా పని ఏంటంటే మీరు ఎందుకు చేసుకున్న తర్వాత ఆడిచ్చి డబ్బులు ఇచ్చే పని మేము ఇవ్వదలుచుకుని ఇస్తామని చెప్పారు. అంతే. 2వ వాదం. 3వది ఇంకా ఆ లాయర్ గారికి గుర్తుందో లేదో, ఎక్కడ మన సుప్రీంకోర్టులో వేసింది. ఏం చెప్పారు తెలుసా మళ్ళీ గమ్మత్తుగా, 2014లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి అని చెప్పింది, నోటు చేసుకున్నాం, ఇదే పదాలు అటు ఇటుగా. 2019లో కొత్త ప్రభుత్వం వచ్చింది, అది 3 రాజధాని అని దానిగా నోట్ చేసుకున్నాం, ఇంకేదైనా కొత్తది వస్తే మళ్ళీ చెప్తామని చెప్పింది సుప్రీంకోర్టు. మా పని ఏంటంటే కేంద్రం ఏదైనా రాష్ట్ర అధికారం ఇస్తే మేము నోట్ చేసుకుని రికగ్నైజ్ చేయడం, అది అటకారం కాదు. కేంద్రం రోల్ అంతే. ఇప్పుడు రాష్ట్రంలో నేను యాడ్ నుంచి పరిపాలించాలని నేను చెప్పకుండా మీరు చెప్తారా? అంతే కదా, కేంద్రం అంటే చెప్తుంది. కాబట్టి మీనింగ్లెస్. కానీ ఇంకో ప్రశ్న వస్తాను అందరికి, నాకు కూడా అర్థం కావట్లా, కాన్స్టిట్యూషన్ చదవాలి ఇంకా. అసలు మీరు ఈ ప్రశ్నలు వేసిన బీజేపీ నాయకత్వ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయడం ఏంది, మీరు చట్టం చేయడం ఏంది పార్లమెంట్ లో? అదే కదా ఇప్పుడు చట్టం కాదు ప్రశ్నిస్తున్నది, అదే కాబట్టి చట్టబద్ధ చట్టం అవుతుంది. కాబట్టి అదొక విచిత్రమైంది. అసలు కాన్స్టిట్యూషన్ లో రాజధాని అనే పదమే లేదు. ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఇది కేకే వేణుగోపాల్ గారు చెప్పారు. పాయింట్ ఏంటంటే రాజధాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా, చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు రాజధాని ఏది, జీవోలు అనేది ఏ పేరుతో వస్తున్నాయి, వెలగపూడి పేరుతో వస్తున్నాయి. అవును, ఎందుకని, వెలగపూడిలో ముఖ్యమంత్రి కూర్చుంటాడు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. అంతే, రాజధాని ముఖ్యమంత్రి రోజుకోసారి కూర్చోడు, దాని ఉద్దేశం అది. ముఖ్యమంత్రి యాడ్ నుంచి పరిపాలిస్తాడో అది రాజధాని. ముఖ్యమంత్రి ఈ రోజు ఇక్కడ కూర్చున్నాడు, రేపు బెంగళూరులో కూర్చుంటాడు అంటే అట్లా లాగితే ఇంకేడన్నా లాగొచ్చు. పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి కూర్చుంటున్నా అంటే ముఖ్యమంత్రి పరిపాలించే ప్రాంతం అని అర్థం. అవును, కాబట్టి అర్థం లేని వాదం తప్ప ఇంకోటి కాదు. అది చర్చ జరగాలి. బట్ ఏదైనప్పటికీ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయంటే ఏదో తెలియని అసహనంతో వస్తున్నాయి. రైట్. ఇక అదే తొలి పొలికలో ఒక టీడీపీ నేత తన వాదన వినిపిస్తూ ముఖ్యంగా మీ ప్రస్తావన తీసుకొచ్చారు. పురుషోత్తం రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, మా తిరుపతి ఆయనే, అతను లాంటి వాళ్ళు చాలామంది జగన్ చుట్టూ చేరి అసంబద్ధమైన సలహాలు ఇవ్వడం వల్ల కూడా ఇది కావచ్చు అని చెప్పి మీ ప్రస్తావన తీసుకొచ్చారు. మీ ప్రస్తావన కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు, మంచి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా. రెండోది ఆయన సైకాలజిస్ట్ గా 100% పర్ఫెక్ట్ సైకాలజిస్ట్. ఆయన బాగా వస్తుంటారు ఆయన దగ్గరికి ట్రీట్మెంట్. కానీ పొలిటికల్ గా 100% పర్ఫెక్ట్ కాదు. ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశం ప్రతినిధిగా మాట్లాడతాడు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడేది సైకాలజిస్ట్ గా. కానీ ఇక్కడ మనస్ఫూర్తిగా మాట్లాడకుండా తెలుగుదేశంతో మాట్లాడాలని అటు మాట్లాడినట్టున్నాడు. అయితే వారు ఒక ప్రస్తావన 2-3 అంశాలు ప్రస్తావించారు. నేను కూడా ఆ వీడియో చూశాను, ఆ ఇంటర్వ్యూ చూశాను. వారు మొదట అంటుంది ఏంటంటే జగన్ గారి చుట్టూ ఎవరు సలహాలు ఇస్తారో కానీ
నా పేరు ప్రస్తావించాడు. పాయింట్ ఏంటంటే నన్ను జగన్ గారికి సలహాలు ఇచ్చేంత స్థాయిలో ఆయన ఊహించుకున్నందుకు ధన్యవాదాలు. పాయింట్ ఏంటంటే నాకు ఆ సంబంధాలు లేవు ఆయనతో. జగన్ గారితో సలహాలు ఇచ్చే తర్వాత విషయం కానీ, జగన్ గారు నాకు వ్యక్తిగతంగా జస్ట్ పరిచయమే తప్ప ఆయనతో ఎలాంటి రాజకీయ సంబంధాలు హోదాలు నాకు లేవు. ఉంటే చెప్పుండేవాడిని. బట్ ఆ స్థాయిలో ఊహించుకోండి, మనం సలహాదారుడు కాదు, అసలు అట్టి డైరెక్ట్ అసోసియేషన్ ఉన్న వ్యక్తి కూడా కాదు. అది వారు గుర్తించాలి. రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము 3 రాజధానులప్పుడు సభలు పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా మాట్లాడే ప్రయత్నం ఆయన చేశాడు. నా పాయింట్ ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో డొల్లతనం ఉంది. అదేంటంటే 3 రాజధానులప్పుడు జగన్ సమర్థించాడు, ఇప్పుడు మావిగన్ అంటే మా రాయలసీమ పరిస్థితి ఏందని అడుగుతున్నాడు అన్నాడు. ఒకసారి ప్రశ్నించాను, ఒకసారి సమర్థించాను. అవును, జగన్ గారిని ఒకసారి ప్రశ్నించాను, ఒకసారి సమర్థించింది. ఎప్పుడు 3 రాజధానులు అంటే 3 రాజధానుల పేరుతో రాయలసీమకు హైకోర్టు వస్తుందని సమర్థించాను. ఇప్పుడు మావిగన్లో అది లేదు కాబట్టి ఏందన్నా ఇది పరిస్థితి అని అడిగాను. కాబట్టి నేను జగన్ మనిషి ఎట్లా అవుతా? ఒకసారి సమర్థించా, హైకోర్టు వస్తుందని. ఇప్పుడు ఏమి రాదేమో అని ఎట్లా అని నేను అడిగా. అక్కడ నేను జగన్ మనిషి ఎట్లా అవుతా? మీరు అమరావతి రాజధానిని సమర్థించే వాళ్ళు రాయలసీమకి ఎట్లా లాభం మీరు చెప్పండి అని సుధాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. రెండో అంశం, వారు ఇంకొక మాట కూడా అన్నారు, రాజధానిని ముఖ్యమంత్రి సీటు ఏడబడితే అటు మార్చేస్తారా, ముఖ్యమంత్రి అనుకుంటే మార్చేస్తారా అనే ప్రస్తావన కూడా వారు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మార్చొచ్చని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్పింది. ఆ డిబేట్ లో బీజేపీ ప్రతినిధులు ఆయన అడుగుండాలి. ఇప్పుడు చాలా ప్రశ్నలు ఆయన్ని అడగాలి. ఎందుకంటే బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే అఫిడేట్ దాఖలు చేసింది, ఇది రాజధాని రాష్ట్ర ప్రభుత్వం అఫైర్ అని. జగన్ 3 రాజధానులు అన్నాడు. అసలు జగన్ 3 రాజధానులు అనడానికి పునాదేసింది బీజేపీ. 2018లో కర్నూలులో కూర్చొని రాయలసీమ డిక్లరేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ 2వ రాజధాని కర్నూలు కావాలన్నారు. మీరు 2 అన్నాడు, ఆయన 3 అన్నాడు. 2 అనేది బీజేపీ. అసలు ఒక రాజధాని ఉన్న రాష్ట్రం 2 రాజధానులు చేయొచ్చని చర్చ పెట్టిందే బీజేపీ. మరి అక్కడే ఉన్న బీజేపీని అయ్యా మీరే మొత్తానికి కారణం ఈ పరిస్థితికి, మీరు 2 అన్నాడు, ఆయన 3 అన్నాడు అని అడగాలి కదా బీజేపీని. 2 అన్న వాళ్ళు 3 అంటే తప్ప 2 కరెక్ట్ అని. కానీ దీనికి సమాధానాలు లేవు. కాబట్టి బీజేపీ వాళ్ళని అడగలేక మన వాళ్ళు అడిగితే లాభమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వారు అసహనంతో చేసిన వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, బహుశా సుధాకర్ రెడ్డి గారికి ఒక విషయం తెలియనట్టుంది. ఒరిస్సా రాజధాని గతంలో కటక్ ఉండేది. ఆ తర్వాత కటక్ రాజధానిగా ఉన్నప్పుడు వరదలు, కరువు, తుఫాన్లు వచ్చి కాస్త నష్టం ఎక్కువగా ఉండేదని చెప్పి కటక్ నుంచి రాజధానిని మార్చి భువనేశ్వర్ చేశారు. ఆ విషయం తెలియనట్టుంది. రాజధానిని ఎలా మార్చేస్తారని చెప్పి అడిగినప్పుడు ఈ విషయం ఆయనకి బహుశా తెలియదేమో. అంటే తెలుసు, ఆయన హైలీ నాలెడ్జబుల్ పర్సన్. తెలుసు, తెలుగుదేశం ప్రతినిధి కావడం వల్ల తెలిసింది కూడా చెప్పలేకపోయాడు. తెలియకేం కాదు, తెలిసింది కూడా ఎందుకు చెప్పలేకపోయాడు, తెలుగుదేశం ప్రతినిధి కాబట్టి తెలిసింది కూడా చెప్పలేకపోయాడు. రాజధాని మారాలని కోరుకోవడం వేరు రెహమాన్ గారు. మనం చెప్తుంది రూల్ పొజిషన్ చెప్తున్నాం అంతే. ఎగ్జాక్ట్లీ. మీరు నేను రాజధాని మారాలన్నా మారితే ఆడుండాలని చెప్పే పని మన ఇద్దరిది కాదు. జరిగే పరిణామాలు విశ్లేషిస్తున్నాం. బట్ రూల్ పొజిషన్ చెప్తున్నాం. రాజధాని మార్చడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. మార్చడం సాధారణ ప్రక్రియ అంటే నువ్వు మార్పు కోరుకుంటున్నావా అంటే మనం ఏం చేయలేము ఈ అత్యుత్సాహాన్ని. కాబట్టి రాజధాని మార్చడం కాదు, మార్చుకోవడం కాదు. రూల్ ఏం చెప్తుంది, ప్రాక్టికల్స్ వేరు. ప్రాక్టికల్ గిన్నె మాట్లాడచ్చు, రూల్ పొజిషన్ మార్చొచ్చు. అయినా మీరు ఒకసారి రాజధాని నిర్ణయం చేస్తే జీవితకాలం అందరూ అదే చేయాలని రూల్ లేకుండా ఇంకా అన్ని చేస్తారు చట్టాలు. మీరు ఏం చేస్తే అదే చట్టమా? కాబట్టి మీరు చేసింది మీ పాలనలో చట్టం, తర్వాత ఆ చట్టాన్ని సవరించే అధికారం ఇంకొక సభకి ఎందుకు ఉండదు? అవును. కాబట్టి రాజధాని మార్పు అనేది ప్రభుత్వం ఇష్టము, బట్ మార్చాలన్నా వద్దు అనేది ప్రజల ఇష్టం. విజ్ఞత కోరుడు మన నిర్ణయం తీసుకోవాలి. మార్చద్దని కోరుకోవడం వేరు, మార్చే అధికారం లేదని చెప్పడం వేరు. రెండింటికి మధ్య వ్యత్యాసం ఉంటుంది కదా. అదే బహుశా అందుకే ఇందాక నేను లాయర్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇంకో విషయాన్ని తీసుకొచ్చారు. భారతదేశానికి క్యాపిటల్ ఏది అన్న విషయం మాత్రమే రాజ్యాంగంలో ఉంది తప్ప రాష్ట్రాలకు క్యాపిటల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ పేరు కూడా రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. దీనికి కారణం ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ప్రొవిన్షియల్ స్టేట్స్ హోదాలో ఉన్నాయి కాబట్టి అని చాలా క్లియర్గా రాజ్యాంగంలో ఎందుకు లేదు అనేది ఆయన వివరించే ప్రయత్నం చేశారు. బికాజ్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ స్టేట్ స్టేటస్ దెర్ ఇస్ నో క్యాపిటల్ నేమ్ మెన్షన్డ్ అని చెప్పి ఆయన చెప్పడం. ఇంకొక ఇంపార్టెంట్ చెప్తాను. రాజధాని ప్రక్రియ ఎంత గందరగోళంగా ఉంటుందంటే వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి 2014 నుంచి 24 వరకు రాజధాని ఏది? కామన్ క్యాపిటల్ హైదరాబాద్. మీరు ఇచ్చినటువంటి మన తీర్మానంలో కూడా 2014 నుంచి 19 వరకు విభజన చట్టం ప్రకారం కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ ని ఈ తీర్మానం ద్వారా
హైదరాబాద్ తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని మీరు Yeah. ఎట్ అమరావతి అని తీర్మానం చేశారు. అవును రెహమాన్ గారు 2014 నుంచి 19 వరకు 24 వరకు కామన్ క్యాపిటల్ ఏది హైదరాబాద్ కదా, అవును కానీ జీవోలు యాడ్ నుంచి వచ్చినాయి, వెలగపూడి నుంచి వచ్చినాయి. అంటే రాజధాని నుంచి రాలా జీవోలు. ఇది చాలా కీలకం, ఎవరు ఎగ్జాక్ట్లీ మాట్లాడలేదు. అవును ఎగ్జాక్ట్లీ 2014 నుంచి 24 వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ యాజ్ పర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పార్లమెంట్, కానీ జీవోలన్నీ వెలగపూడి నుంచి వచ్చినాయి. ఏ రాజధాని నుంచి వచ్చినాయి అవి? అది రాజధాని వెలగపూడి కాదు కదా. 2014 నుంచి 24 వరకు రాజధాని వెలగపూడి కాదు, అమరావతి కూడా కాదు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్, బట్ రూలింగ్ ఈజ్ వెలగపూడి. కాబట్టి Yeah. జీవోలన్నీ వెలగపూడి వచ్చినాయంటే రాజధాని నుంచి వచ్చినట్టే, రాజధాని ప్రాంతం కానట్టు. అంటే ముఖ్యమంత్రి అడున్నాడు. ఇదే ఉదాహరణ. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అయినా ముఖ్యమంత్రి హైదరాబాద్ లో లేకుండా వెలగపూడిలో ఉండి వెలగపూడి నుంచి పరిపాలన జరిగింది. వెలగపూడి నుంచి జీవోలు వచ్చినాయి. కానీ హైదరాబాద్ లో క్యాపిటల్ గా ఉన్నప్పుడు వెలగపూడి నుంచి జీవోలు వచ్చినాయంటే ముఖ్యమంత్రి సీట్, ప్రిన్సిపల్ సీట్ ఈజ్ ఏ క్యాపిటల్ అని అర్థం. అదే కదా. కానీ క్యాపిటల్ ఇది ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.